నమస్తే. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బహుళాముఖి అమ్మవారి మహిమ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గుంటూరు జిల్లా నడిబొడ్డున పచ్చని పంటల మధ్య ప్రశాంతంగా విరాజిల్లే ఒక చిన్న గ్రామం, అదే చందోలు. ఈ గ్రామానికి అడుగుపెట్టగానే ఒక అదృశ్యమైన శక్తి మన మనస్సును ఆవరించి వేస్తుంది. ఆ శక్తికి మూలం బొళాముఖి అమ్మవారు, గ్రామ రక్షక దేవతగా అమ్మవారు. పూర్వకాలంలో చందూలు గ్రామం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నదని పెద్దలు చెప్తుంటారు. కరువులు, వ్యాధులు, అపశకునాలు ఆ గ్రామాన్ని వేధించిన రోజులలో ఒక రాత్రి గ్రామ పెద్దలకు కలలో ప్రత్యక్షమైందిట అమ్మవారు. నేను మీ గ్రామాన్ని కాపాడుతాను, నన్ను భక్తితో పూజిస్తే మీకు శాంతి సమృద్ధి ప్రసాదిస్తాను అని ఆశీర్వదించిందట. అప్పటి నుండి అమ్మవారు గ్రామరక్షక దేవతగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో అమ్మవారి ప్రత్యేకత, ఆమె బహుళాముఖి స్వరూపం. ప్రతి ముఖం ఒక శక్తిని సూచిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. ఒక ముఖం దౌర్భాగ్య నివారణకు, మరో ముఖం ఆరోగ్య ప్రసాదానికి, ఇంకొక ముఖం శత్రుభయ నివారణకు, మరో ముఖం సంతాన కుటుంబ శ్రేయస్సుకు. అందుకే ఒకే అమ్మవారిలో అనేక దేవతల శక్తి ఉన్నట్లుగా భక్తులు భావిస్తారు. భక్తుల అనుభవాలు నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటే దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయట, సంతానలేమి తొలగిపోతుందంటారు, కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయట. ప్రత్యేకంగా అమ్మవారి ఉత్సవాల సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. అంతేకాదు, అమావాస్య రోజున ఆలయం అంతా కిటకిటలాడుతూ ఉంటుంది. ఉదయం నుంచి హోమాలు చేస్తారు. సాయంకాలం అయ్యేసరికి భక్తులు బూడిద గుమ్మడికాయని సగానికి కోసి అందులో గుజ్జు తీసి నూనె పోసి వత్తివేసి దేవాలయం ప్రాంగణం చుట్టూ కూడా వెలిగించి భక్తి పారవస్యంతో ఉంటారు. మంచి మంచి పెద్దలు వచ్చి ఉపన్యాసాలు ఇస్తుంటారు. మొన్న 18వ తారీఖున గుడికి కమలానంద భారతి గారు వచ్చి వారి యొక్క ఆశీస్సులు భక్తులకి అందజేశారు. బహుళాముఖి అమ్మవారి ఆలయం ఒక గుడి మాత్రమే కాదు, ఒక గ్రామ సాంస్కృతిక కేంద్రం. పండుగల సమయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, గ్రామస్తుల సమిష్టి సేవ, ఇవన్నీ అమ్మవారి పట్ల గ్రామానికి ఉన్న అపారమైన భక్తిని తెలియచేస్తాయి. నిశ్శబ్దంగా వెలసిన ఈ ఆలయం నేడు వేలాది భక్తుల నమ్మకానికి నిలయంగా మారింది. అమ్మను నమ్మితే చాలు, ఆమె మనల్ని వదలదు అనేది చందోలు గ్రామస్తుల అచంచల విశ్వాసం. ఈరోజు కూడా బహుళాముఖి అమ్మవారు చందోలు గ్రామాన్ని శాంతి, సమృద్ధి, శుభంతో కాపాడుతూనే ఉన్నారు. ఇలాంటి అపురూపమైన గ్రామదేవతల గాథలు మీకు నచ్చితే భారతీయం తెలుగు వార్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు మనసారా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.